ఈ రోజు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో మీలో ఎంతమందికి అరే మంచి కంటెంట్ వస్తుంది, మంచి కంటెంట్ వస్తున్నప్పుడు సడన్ గా వీళ్ళ ఎంట్రీ ఏంటి, వీళ్ళదేంటి, ఈ గొడవ ఏంటి అని ఎంతమందికి అనిపించింది? ఆ గొడవ ఏంటి, వాళ్ళు ఎవరు అనేది మీకు వీడియో మధ్యలో చెప్తాను. ఎక్కడైతే స్కిప్ అయితే చేయబడుతుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు బిగ్ బాస్ అయితే కంటెంట్ అదిరిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే స్టార్టింగే ఇంకా బిగ్ బాస్ వీళ్ళని చెప్పేస్తారు. ఎవరు, భరణి అండ్ శ్రీజ, వీళ్ళిద్దరిలో మీలో ఒకరైతే ఉంటారు, టాస్క్ ఆడండి అని చెప్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, టాస్క్ అయితే మొదలెడతారు. ఏంటి ఆ టాస్క్ అంటే కొట్టు పడగొట్టు. ఈ కొట్టు పడగొట్టు అంటే మామూలుగా మనం చిన్నప్పుడు ఏడు పింకులు ఆడతాం కదా, ఏడు పింకులు ఇలా పెట్టి బాల్ వేసి కొడతాం కదా, సేమ్ అదే మాదిరి అది ధర్మకోల్ షీట్స్ తో ఒక పిల్లర్స్ లా పెడతారు. మనం ఏంటంటే బాల్ తో కొడతాం, అక్కడ ఏంటంటే జనాలతో కొడతారు. అంతే సింపుల్ గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో. వీళ్ళలో టాస్క్ రూల్ ఏంటంటే ఎవరైతే బ్రిక్స్ నిలబెడతారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్తారు బిగ్ బాస్. మీలో కోరుకోండి, ఎవరైతే కోరుకోకుండా వాళ్ళే కోరుకోండి అని చెప్తారు. ఇందులో భరణి గారి టీం వచ్చేసరికి మన నిఖిల్ అండ్ ఇమాన్యుల్ అండ్ శ్రీజ టీం వచ్చేసరికి గౌరవ్ అండ్ డివాన్ పవన్ మంచి సెలెక్ట్ చేసుకుంది. ఈయన కూడా మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకున్నారు. గేమ్ అంతా బాగుంటది. వీళ్ళందరూ ఎవరి కాళ్ళు ఎవరికి ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళకి ఇస్తారు. ఈ పర్ఫార్మెన్స్ అంతా పక్కన పెడితే ఇందులో బజర్ అయితే మోగుతుంది. ఎవరి కాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారు, బజర్ అయితే మోగుతుంది. బజర్ మోగంగానే సంచాలకుగా పెట్టిన బిగ్ బాస్ సంచాలకుగా పెడతారు. ఎవరిని? మన సుమన్ శెట్టి గారిని అండ్ పవన్ ని. వీళ్ళు సారీ కళ్యాణ్ సారీ, వీళ్ళిద్దరిని పెట్టినాక వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏమో గానీ, అక్కడ హౌస్ మేట్స్ ఆడే పర్సన్స్ ఏమో గానీ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అయితే ఎక్కువైపోయినాయి. దీంట్లో నాకైతే జెన్యున్ గా ఎవరు అనిపించారంటే సుమన్ శెట్టి గారు అనిపించింది. ఎందుకంటానంటే ఈయన ఏం చేస్తారు, మాది లైన్ లో బాక్స్ లో కనీసం 1-2 ఉన్నాయి, మీ దాంట్లో మీరు 4-5 నిలబెట్టారు, కానీ అవి లైన్ టచ్ అయింది మాత్రమే, లైన్ కూడా దాటలేదు, మొత్తం అవుట్ ఆఫ్ స్టేషన్, మొత్తం బయటే ఉన్నాయి. సో ఇది నేను కన్సిడర్ చేయను అని ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడు, మా 7 నిలబడి ఉన్నాయి కదా, టచ్ అయింది కదా, మా 7 నిలబడి మీ 7 నిలబడలేదు, నేను ఆర్గ్యుమెంట్ ఈయన. ఇక సుమన్ శెట్టి గారు ఆర్గ్యుమెంట్ ఏంటి, మీ మొత్తం బయట ఉన్నాయి, మా కనీసం లోపల ఉందని ఈయన. వీళ్ళిద్దరు గొడవలు అయితే తేలాగా కనిపించట్లే అసలు. మళ్ళీ బిగ్ బాస్ చెప్తారు. బిగ్ బాస్ చెప్పి మీరు ఏది సరైన నిర్ణయం తొందరగా తీసుకోండి అని చెప్తే వీళ్ళు ఏమో తేల్చరు, ఎవరి కాళ్ళు నిర్ణయం తీసుకొని ఇదే అంటారు. ఇంకా వీళ్ళిద్దరుని బిగ్ బాస్ అయితే క్యాన్సిల్ చేస్తారు. బిగ్ బాస్ క్యాన్సిల్ చేసి మీరే ఎంచుకోండి, భరణి అండ్ శ్రీజ మీరే ఎంచుకోండి, ఒకళ్ళు ఎంచుకోండి అంటే వీళ్ళిద్దరూ కలిసి నాకు వాళ్ళొద్దు, నాకు వీళ్ళొద్దు, నాకు వాళ్ళొద్దు, నీకు వీళ్ళొద్దు అని వీళ్ళ మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకున్న టైంలో మరి మాధురి టాపిక్ వచ్చింది అక్కడ శ్రీజాకి. మన మాధురి గారిని తీసుకున్నాం. ఏంటంటే అసలే మాధురి గారికను మన శ్రీజాకి అసలు పడట్ల, ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం కూడా పడట్ల అసలు. అదే టైంలో మాధురిని తీసుకురావడం, అక్కడ ఎందుకు ఆల్రెడీ బిగ్ బాస్ డెసిషన్ చెప్పేశాడు. బిగ్ బాస్ ఇది బ్రిక్స్ నిలబెట్టేది ఇంపార్టెంట్ అన్నట్టు ఒక హింటేజ్ ఇస్తారు. సో వాళ్ళకైతే అర్థమైపోయింది ఇంకా. సో బ్రిక్స్ నిలబెట్టేది ఇంపార్టెంట్ కాబట్టి, అది శ్రీజ నిలబెట్టింది కాబట్టి శ్రీజాకి విన్నింగ్ అని చెప్పి విన్నింగ్ టాస్క్ అయితే ఇచ్చేస్తారు. శ్రీజ టీం విన్ అయింది ఈ రౌండ్ లో అని అంటది. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడైనా గొడవ రేజ్ అయిద్దామో, జనాల్లో ఏమన్నా కొంచెం నెగిటివ్ గా వెళ్ళిద్దామో అని ఇది కోసమే మాధురి గారు శ్రీజ వైపు స్టాండ్ తీసుకున్నారు నాకు అనిపించింది. మీలో ఎంతమంది అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను సుమన్ గారిది కరెక్ట్ అని చెప్పాను. ఎందుకు, బిగ్ బాస్ నిలబెట్టమని చెప్పారు కరెక్టే, నిలబెట్టిన వాళ్ళే విన్ అన్నారు, నిలబెట్టలేదు కాబట్టి వీళ్ళు లూజ్ అన్నారు. ఇక్కడ నాకు అర్థమైన పాయింట్ అంటే మధ్యలో ఆ బ్రిక్స్ నిలబెట్టే దాంట్లో ఈ బాక్స్ గీస్తారు కదా, ఆ బాక్స్ లో ఎందుకు గీసినట్టు, ఆ బాక్స్ లో గీయకుండా నిలబెట్టిందంటే అది న్యాయంగా ఉంటది. ఏదైనా కానీ చేసేటప్పుడు మధ్యలో బాక్స్ లో ఎందుకు గీసినట్టు, అది గీసారంటే దానికంటే ఒక రూల్ ఉంటది కదా, అదేం రూల్ లేకుండా నిలబెట్టిందే గెలిచింది అంటే మరి ఉన్న బాక్స్ ఎందుకు, అక్కడ అదొక ప్లేస్ ఇదో ప్లేస్ పెట్టేసి సరిపోద్ది కదా.
ఇదైతే నాకు కొంచెం అయితే బిగ్ బాస్ కొంచెం ఆలోచించి డెసిషన్ అయితే ఇవ్వాల్సింది వీళ్ళు కూడా, మాధురి గారు కూడా. బట్ ఎందుకు నాకైతే కొంచెం అన్ఫేర్ అనిపించింది సుమన్ శెట్టి గారిది అయితే. సుమన్ శెట్టి గారు గెలవాలి యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఎవరు, భరణి గారి టీం గెలవాలి, శ్రీజ టీం అయితే ఓడిపోయింది చెప్పాలంటే. అండ్ తర్వాత వచ్చేసరికి సెకండ్ రౌండ్ మొదలెట్టాలి. ఈ సెకండ్ రౌండ్ మొదలెట్టే గ్యాప్ లో ఇక్కడేమో గొడవ. ఎవరిది, మన కళ్యాణ్ సుమన్ గొడవ అయిపోయింది ఆ బిగ్ బాస్ తో. ఇద్దరిని బిగ్ బాస్ తొలగించారు. మాధురి అను మన, ఒక్క నిమిషం, మన దివ్య అను మాధురి, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ తనుజ అను మాధురి గారు గొడవ. దేనికి గొడవ? చపాతీ గురించి. ఏది చపాతీ సరిగ్గా చేయలేదని. అక్కడైతే నాకు కొంచెం తనుజ గారు ఎందుకో కొంచెం ఓవర్ హైపర్ అయిపోయారని నాకు అనిపించింది. ఎందుకంటే న్యాయంగా మాట్లాడుకోవాలనుకుంటే తనుజ గారు చేసింది చాలా రాంగ్. ఏంటంటే మాధురి గారు మామూలుగా ఒకటే అంతమందికి చపాతీలు చేసేటప్పుడు ఒకటి రెండు చపాతీలు కొంచెం గట్టిగా పడతాం కానీ, కొంచెం లావు ఎక్కడం కానీ అది జరుగుతుంటాయి సహజం. అది పట్టుకొని మాధురి గారిని తిట్టడం అయితే అది అయితే కొంచెం కంఫర్టబుల్ అయితే నాకు కాదనిపించింది. అది కొంచెం రాంగ్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆవిడ శ్రీజాకి సపోర్ట్ ఇచ్చింది అని ఈవిడ మనసులో పెట్టేసుకుంది. ఈవిడ మనసులో పెట్టేసుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం కానీ అంత జరిగింది. అదైతే నాకు కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది. అద్దరు జరిగిన గొడవలో మాత్రం కొంచెం మాధురి గారిది అయితే కొంచెం అయ్యో ఎందుకు అనవసరంగా పబ్లిక్ కి కొంచెం నెగిటివ్ గా పోర్ట్రేట్ అవుతున్నారు తనుజ గారు అని అనిపించింది నాకైతే. అక్కడ మాత్రం గొడవ మాత్రం తనుజ మాత్రం కొంచెం అన్ఫేర్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు ఇమాన్యుల్ ప్లేస్ లో రాము యాడ్ అవుతారు. బిగ్ బాస్ చెప్తారు ఇమాన్యుల్ ప్లేస్ లో రాము యాడ్ అవుతారు, మిగతా టీం అంతా కామనే అని చెప్తారు. మిగతా టీం అంతా కామన్ ఉన్నప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే బాగా స్టార్ట్ అవుతుంది. పవన్, డివాన్ పవన్ మాత్రం ఒక పులిలాగా ఆడాడు. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఇదే గ్యాప్ లో భరణి గారితో కొంచెం స్విమ్మింగ్ పూల్ లో ఇలా కొంచెం ఇద్దరు పట్టుకొని స్విమ్మింగ్ పూల్ లో పడిపోతారు. పడిపోయినప్పుడు ఆయన కొంచెం చెయ్యేది కొంచెం వెనక వస్తుంది, బెనికిద్ది కొంచెం. ఆ తర్వాత రౌండ్ అయితే అక్కడితో ఆపేస్తారు. ఆయన ఇంజూర్ అయిపోయారు. ఇంజూర్ అయిపోయి ఆయన కొంచెం బాగోకపోతే కొంచెం మెడికల్ చెకప్ కి రూమ్ కి రమ్మంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు కొంచెం బయటకు వెళ్ళి ఎక్స్రేలు తీపించుకొని ఏంటనేది మీరు చూడాలని చెప్పి అక్కడ డాక్టర్ చేసి సజెస్ట్ చేస్తారు. వెంటనే మెయిన్ గేట్ ఓపెన్ చేస్తారు, ఆయన అయితే వెళ్ళిపోతారు. తర్వాత అది మళ్ళీ వెంటనే నైట్ కల్లా వచ్చేసారు, వేరే విషయం. తర్వాత వచ్చేసరికి ఈ గ్యాప్ అంతా జరుగుతున్న టైంలోనే ఉల్లిపాయ గొడవ. ఉల్లిపాయ గొడవ అనేది కొంచెం నాకు కొంచెం ఒక టాస్క్ లాగా చేసినట్టు అనిపించింది వాళ్ళందరూ కలిసి. ఎందుకంటానంటే ఏదైనా ఒక మాధురి అంటారు, మాధురి ఇచ్చి కళ్యాణ్కి ఇస్తాడు ఉల్లిపాయ. కళ్యాణ్ తీసుకెళ్ళి మీరు తింటారా అంటే నేను తిన్నాం అంటారు. ఎందుకు? భయం. ఎక్కడ ఫుడ్ మానిటర్ తనుజ తెలిస్తే ఎక్కడ గోల పెట్టిద్ది, ఎక్కడ గోల చేసిద్ది అని భయం వీళ్ళందరికీ. నేను తిన్నా అంటారు. అనుకున్నట్టే ఫుడ్ మానిటర్ రావడం, ఉల్లిపాయ దగ్గర గొడవ జరగటం, అందరూ గాయ్ 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 అనడం అంత కొంచెం ఫన్నీ టాస్క్ లాగా అనిపించింది నాకైతే. కొంచెం అది పస అయితే లేదు, కొంచెం ఫన్నీగా నడిచింది. అదంతా బాగుంది. ఉల్లిపాయ దీపావళికి ఉల్లిపాయ బొమ్మ వేస్తారు, ఇక్కడ ఉల్లిపాయ గొడవలాగా అనిపించింది నాకు. తర్వాత వచ్చేసరికి అండ్ దివ్య అండ్ గౌరవ్ గొడవ. నాకు ఒక బ్లాక్ టీ కావాలి, నాకు కొంచెం చేసివ్వండి అంటే ఈవిడ దివ్య ఏమంటారు, నేను చేసేవను సరిపోదు అన్నట్టు మాట్లాడుతుంది. ఒక బ్లాక్ టీయే కదా కొంచెం అడిగాను కదా అంటే వీడు కొంచెం హైపర్ అయితే అవుతుంది. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడతారు, ఈయన ఇంగ్లీష్ లో మాట్లాడతారు, కొంచెం హైపర్ అయితే అయిపోతారు. ఈ హైపర్ అయిపోయినప్పుడు కొంచెం ఎవరైనా తగ్గుంటే బాగుండేది, కానీ ఇద్దరు హైపర్ అయిపోతారు. ఓకే లీవ్ ఇట్ కట్ ఆఫ్ అని ఈయన అంటారు. ఇక్కడ ఏంటంటే ఆయన నువ్వు ఎందుకు హ్యాండ్ గెస్చర్ ఎందుకు చేస్తున్నావు అని దివ్య అంటది. అక్కడ హ్యాండ్ గెస్చర్ అంటే ఓకే అయిపోయింది, ఓకే ఓకే అని అంటారు. ఇలా ఆడడంలో తప్పు లేదు. ఆవిడ దాన్ని పర్సనల్ గా తీసుకొని ఏంటి ఇలా ఏంటి హ్యాండ్ గెస్చర్ ఎందుకు చూపిస్తున్నావు అని కొంచెం రివర్స్ అయితే ఒక ఉమెన్ కార్డ్ అయితే యూజ్ చేసింది అనిపిస్తుంది నాకైతే.
ఉమెన్ కార్డ్ అయ్యా ఇందులో ఉమెన్ కార్డ్ ఎందుకు యూజ్ చేయడం? ఇలా ఇలా అనడంలో తప్పేముంది? ఇలా ఇలా అనడం అంటే కొంచెం తగ్గు. ఓకే. ఓకే. అయిపోయింది. కట్ ఆఫ్. ఓకే. ఓకే. తగ్గు. అన్నట్టయితే నాకనిపించింది. అది కొంచెం ఆవిడ రాంగ్‌గా పోర్ట్రేట్ అవ్వాలని చెప్పి ఆవిడ అలా చేసుండొచ్చు. ఏమో మనకొకలా అనిపిస్తది. వాళ్ళ మనసులో ఇంకోలా ఉంటాయి. సో, అదనమాట. ఈ గొడవ కొంచెం పెద్దదయిపోయింది. గొడవ పెద్దదయిపోయి ఈ ఇదే గొడవ మళ్ళీ జరుగుతుంది. ఈ గొడవలు జరుగుతున్న టైంలో ఇందాక చెప్పా గదా! అరే! మంచి కంటెంట్ వస్తుంది గదా! మంచి కంటెంట్ వస్తున్న టైంలో వీళ్ళ గొడవేంటి? అని అన్నా కదా ఇందాక వీడియో ఫస్ట్‌లో. ఎవరంటే ఆళ్ళు 'రీతూ చౌదరి' అండ్ 'డివాన్ పవన్.' వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ గురించి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అని, ఆ బాండింగ్, ఈ బాండింగ్ అనేటప్పుడు మనం చిరాకు పెట్టేసింది. అరే! మంచి కంటెంట్ జరుగుతున్న టైంలో 'బిగ్ బాస్' ఆళ్ళ గొడవలు చూపిస్తున్నాడు ఎళ్లి. ఆళ్ళ గొడవలు తెలిసిందే కదా! నేను సారీ, నువ్వు సారీ, నేను సారీ చెప్పాను, నువ్వు సారీ చెప్పావు. నీకు కోపమొచ్చింది, నాకు కోపమొచ్చింది. నీకు అలుగుతావు, నేను అలిగాను. వచ్చి నాకు తినిపించాలి. ఇదే ఉంటది సొల్లు కబుర్లు ఈళ్ళిద్దరియి. ఇది కొంచెం అరే! మంచి కంటెంట్ జరుగుతుంది కదా! 'బిగ్ బాస్' అంటే ఎలా చూపిచ్చాడు అని అనిపించింది. ఆఫ్‌కోర్స్ చూస్తున్న మా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అనిపించింది. ఇంక చూసిన జనాలు కూడా అదే అనిపిస్తుంది కన్ఫర్మ్‌గా. ఎందుకంటే అక్కడ హీట్ ఆఫ్ ది కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళది చూపించడమైతే అది కొంచెం అది ఎప్పుడు ఉండే గొడవ వీళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవ పడతారు. లాస్ట్‌లో కలిసిపోతారు. ఒక్కొక్కళ్ళు తినిపించుకుంటారు. అదే జరిగింది ఈరోజు కూడా. సో వాళ్ళు గొడవ చూపించడం అయితే కొంచెం డిస్కంఫర్ట్. బిగ్ బాస్ ఇందులో మాత్రం బిగ్ బాస్ కొంచెం తేడా అయితే చేశాడు. తర్వాత వచ్చేసరికి సారీ, సంజన అండ్ తనూజ గొడవ. సంజన అండ్ తనూజ గొడవ ఏంటంటే ఫుడ్ దగ్గర కొంచెం ఎమోషనల్ అవుతారు ఎవరైనా కానీ. ఫుడ్ దగ్గర ఎవరైనా కానీ కొంచెం ఎమోషనల్ అవుతారు. అసలు జనాలందరూ ఒకరికి సపోర్ట్ చేయడానికి అక్కడ ఎవరైతే కొంచెం వీక్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటారు. ఇక్కడ తనూజ గారు చేసింది మాత్రం కొంచెం రాంగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ పెట్టుకున్నదే కొంచెం ఉంటుంది. ఫస్ట్ నుంచి కొంచెమే పెట్టుకున్నాను. నేను దాల్ ఒక గెరిటె ఏసుకున్నాను. రైస్ నేను 2 గెరిటెస్ ఏసుకున్నాను. అంతే అంతే అని ఆవిడ ఫస్ట్ నుంచి చెప్తుంది. నన్ను అడిగి పెట్టుకోవచ్చు కదా! నన్ను అడిగి చేయొచ్చు కదా! అని ఈవిడ ధోరణిలో ఈవిడుంది తనుజ గారు. ఇక్కడ మాత్రం మరి ఇప్పుడు తినేసిన తర్వాత ఎన్ని తిట్టినా గాని ఓకే పడతారు. ఈ తినేటప్పుడు తిడితే ముద్ద కూడా లోపలికెళ్ళదు. అన్నం మీద ఎవరికైనా గాని అన్నం అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్‌ని కొంచెం తనుజ గారైతే ఏమాత్రం మరి అవి ఏమనుకుందో ఏమో మరి తినేటప్పుడైతే తిట్టకూడదు నన్నడిగితే. అరెరే! అనవసరం తినేటప్పుడు తిడుతుంది అని నాకనిపించింది. అన్నట్టుగానే తనుజ ఒక్కసారిగా సారీ, తనుజ తిడుతున్నప్పుడు సంజన గారు ఒక్కసారిగా ప్లేట్ ఏదో గిటార్ ఏసి లెగిసిపోతారు. లెగిసిపోయి హ్యాండ్ వాష్ చేసుకుంటారు. అక్కడ చూసే వాళ్ళందరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తనుజకి మాత్రం అసలు ఏమి పట్టనట్టు ఎళ్తే ఎళ్ళిందిలే. తోస్తే తోసిందిలే. తినకపోతే ఏమైద్దిలే ఇప్పుడు అన్నట్టు బిహేవియర్ అయితే చేశారు. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఫుడ్ అనేది ఒక ఎమోషన్. ఓకే తిన్నారు. తర్వాత ముగ్గురికి లేదు సరిపోవట్లేదు అంటున్నారు. ఓకే ఫ్రూట్స్ తినండి సరిపోయినోళ్ళు. పోనీ ఎవరికైతే ఫుడ్ తినాలనుకుంటున్నారో వాళ్ళు ముందొచ్చి తినండి. ఫుడ్ సరిపోకపోతే ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్రూట్స్ అండ్ కొంచెం ఉన్న రైస్, చపాతీ ఏదన్నా గాని కడుపు నింపుకోవచ్చు. బియ్యం ఎక్కువేసుకోవచ్చు. బియ్యం ఎక్కువేసుకోక పోనీ రేషన్ మేనేజరు రోజుకి ఇన్నే కొలతలు బియ్యం ఎయ్యాలని ఉండొచ్చు. ఓకే. రేషన్ మేనేజర్‌గా చేస్తున్నారు. రేషన్ మేనేజర్‌గా తనూజాని పెడతమే తప్పు అసలు చెప్పాలంటే. అలాంటిది మరి ఇమ్మానుల్ ఎందుకు పెట్టాడో తెలీదు. ఆల్రెడీ తనుజ గారు రేషన్ మేనేజర్ ఉంటేనే అసలు అక్కడ టిఫిన్‌లు కూడా ఇవ్వలేదు ఆవిడ. ఒక తాగడానికి టీలు ఇవ్వలేదు, టిఫిన్‌లు ఇవ్వలేదు. ఏం ఇవ్వలేదు కడుపులు మార్చేశారు. అలాంటిది మళ్ళీ ఇమ్మానుల్ ఏ ఉద్దేశంతో మరి రేషన్ మేనేజర్‌గా పెట్టాడైతే నాకు తెలీదు. వాళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉంది కాబట్టి రేషన్ మేనేజర్ ఇచ్చేసారని నేను అనుకుంటున్నాను. కానీ ఇలా రేషన్ మేనేజర్ ఇచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ గబికిన పెట్టుకొని తినాలన్నా కానీ భయమేస్తుంది. ఇందాక చెప్పా కదా ఉల్లిపాయ తినాలంటే అంత భయమేసిపోయింది. ఎక్కడ గొడవ వేసుకుంటది ఏంటి అని. నన్ను అడిగితే రేషన్ మేనేజర్ దీంట్లో ఎవరు కరెక్ట్ అంటే దువ్వాడ మాధురి గారు కరెక్ట్. ఎందుకంటే ఆవిడ ఎన్నో చూసారు, ఎన్నో అనుభవించారు, ఎన్నో లైఫ్‌లో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు. ఒక ఆకలి విలువ గాని ఏదన్నా గాని ఆవిడకి కొంచెం తెలుస్తాయి. సో వీళ్ళందరూ ఈవిడకున్న అనుభవం ముందు వీళ్ళందరూ పిల్ల బచ్చాలు. సో రేషన్ మేనేజరు ఏమాత్రం దువ్వాడ మాధురి గారికి ఇచ్చుంటే మాత్రం అసలు అదిరిపోయేది. వేరే లెవెల్ ఉండేది. అందరికి కడుపు నిండా అయితే ఫుడ్ అయితే దొరికేది. కానీ ఎందుకు మరి రిమాండ్‌లో ఆవిడకి ఇచ్చారో తెలియట్లా.
అండ్ తర్వాత వచ్చేసరికి ఇదంతా గొడవ జరుగుతుంది. మళ్ళీ గొడవ జరుగుతున్నప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ మారిపోయింది. ఏంటిది? అదే మన రీతు అను డివాన్ పవన్ మళ్ళీ వీళ్ళిద్దరిది సారీలు చెప్పుకోవడం. రీతు వెళ్ళిపోతున్నప్పుడు నేను కూడా నీ వెనకాల వచ్చేస్తా. నువ్వు గార్డెన్లోకి వెళ్తే నేను గార్డెన్లోకి వచ్చేస్తాను. నువ్వు బాత్రూంలోకి వెళ్తే నేను బాత్రూంలోకి వచ్చేస్తాను. నువ్వు బెడ్ దగ్గరికి వెళ్తే నేను బెడ్ దగ్గరికి వచ్చేస్తాను. కుక్క పిల్ల తోకలాగా వెనకాల అంటు పెట్టుకొని ఉంటున్నాడు. ఎందుకు మరి ఉంటున్నాడో తెలియట్లేదు. దీన్నే మరి బాండింగ్ బాండింగ్ అంటే మరి బాండింగ్ కాదు అంటారు ఏమనంటే. ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళందరూ గొడవ ఒక ఎత్తు. ఎవరిది సంజయ్ గారు తనుజ ఫుడ్ ఎమోషన్ జరుగుతుంది. ఎమోషన్ జరుగుతున్న టైంలో వాళ్ళ లొల్లేంటి నాకు అర్థం కావట్లా. వాళ్ళు ఎందుకు చూపించాలో అర్థం కావట్లా. బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ ఆ కంటెంట్ అక్కడ దొరుకుతుంది. దొరుకుతున్నప్పుడు నువ్వు ఎందుకు రీతు చౌదరి నన్ను డివన్ పవన్ చూపించాలి నాకు అర్థం కావట్లా. కట్ చేస్తే వీళ్ళిద్దరూ మళ్ళీ ఫుడ్ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఎవరో చపాతీలు కలుగుతున్నాడు మన డివాన్ పవన్ వచ్చి 2 చపాతీలు వేసుకొని వచ్చి 2 ముక్కలు తినిపించింది. ఎవరు? మన రీతు చౌదరి డివాన్ పవన్ కి. అది ఇప్పుడు ఉండేదే కదా. ఎందుకు కొత్తగా ఏదో జరిగిపోయినట్టు అని చూపించాడు బిగ్ బాస్. చెప్పాలంటే చాలా చాలా కొంచెం కంఫర్ట్నెస్ అయితే లేదు ఇవాళ బిగ్ బాస్ లో. బిగ్ బాస్ చూపించిన ఎపిసోడ్స్ లో ఈరోజు కొంచెం అయితే కొంచెం డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను నేనైతే. దాని తర్వాత వచ్చేసరికి భరణి గారి ఎంట్రీ వచ్చేసరికి మామూలుగా డోర్ క్లోజ్ చేశారు. డోర్ ఓపెన్ చేశారు. భరణి గారు వచ్చారు. ఓకే అంతా సెట్ అయిపోయింది. అంతా నార్మలే ఇంకా అంతా బాగుంటది అంటున్నారు ఆయన. ఇంక ఓకే అంతా బాగుంటదిలే ఇంకా మళ్ళీ ఇంకా సెకండ్ రౌండ్ బాకీ. సెకండ్ రౌండ్ గురించి ఏమైంది అనేది చూడాలి మరి. మరి రేపటి ఎపిసోడ్ లో చూపిస్తారు సెకండ్ రౌండ్ ఏంటి, ఎవరు గెలిచారు ఏంటి అనేది. సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ హైలైట్స్ వచ్చేసరికి తనూజ సంజన గారి గొడవ ఆల్రెడీ చెప్పేశాను. అండ్ కళ్యాణను సుమన్ శెట్టి గారి ఆర్గ్యుమెంట్స్ వీళ్ళిద్దరు సూపర్ ఉంది. తర్వాత వచ్చేసరికి దివ్యను గౌరవ్ టీ దగ్గర వీళ్ళిద్దరిది కూడా సూపర్ ఉంది. అసలు ఇవాళ జరిగిన దాంట్లో స్టాల్ అంటే చాలా బాగుంది. ఇవాళ ఒక రీతు చౌదరి డివన్ పవన్ పక్కన పెడితే. సో అదే ఫ్రెండ్స్ వీడియో ఇప్పుడు దాకా చూసారంటే డెఫినెట్ గా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సైన్ ఆఫ్.